ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పోలీస్ శాఖ ఎస్పీ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజలకు రహదారిపై వెళ్లినప్పుడు ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా దొనకొండ కేజీబీవీ పాఠశాల సమీపంలో రహదారి మలుపులో ప్రక్కన పెరిగిన చెట్ల పొదలను దొనకొండ పోలీస్ శాఖ సిబ్బంది తొలగించడం జరిగింది. అదే క్రమంలో కేజీబీవీ స్కూల్ మరియు ఇతర పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అదే క్రమంలో రవాణా వాహన చోదకులు డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, అనుమతి పత్రాలు లేని వాహన చోదకులకు పెనాల్టీలు రాస్తూ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దొనకొండ ఎస్ఐ త్యాగరాజు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల వద్ద మలుపులు పెరిగిన మొక్కలు విజిబిలిటీ తగ్గించే ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో ఏ ప్రమాదాల నివారణ, భద్రతల నివారణ, పరిరక్షణ కోసం ఇటీవల తరచూ యాక్సిడెంట్లు అవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ సిబ్బంది తక్షణమే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వాహన చోదకులకు పెనాల్టీలను సరైన ధ్రువపత్రాలు లేని వారిని మందలిస్తూ వారికి కౌన్సిలింగ్ వేయటం జరిగింది. అంతేకాకుండా పలు పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాలికలకు పలు అంశములను వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పాఠశాలలు మొదలైన అప్పటి నుంచి పోలీసులము మేము మండలంలోని అన్ని జడ్పీ హై స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు, కేజీబీవీ స్కూలు, అన్ని ప్రైవేట్ స్కూళ్ళు సందర్శించడం జరుగుతున్నది. దీనిలో భాగంగా స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థినులతోటి ముఖాముఖి ఏర్పాటు చేసుకొని ఈ ప్రజెంట్ రోజుల్లో జరుగుతున్న నేరాల గురించి మరియు లైంగిక వేధింపుల గురించి, రోడ్డు ప్రమాదాల గురించి విద్యార్థులతో మాట్లాడి వారు లైంగిక వేధింపుల బారిన పడకుండా విద్యార్థులకైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మరియు ఈవ్టీజింగ్ గురించి వాళ్ళతో మాట్లాడి పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారికి ముఖ్యంగా డిజిటల్ అరెస్టు, ఓటీపీ ఫ్రాడ్స్, ఇతర సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ టూ వీలర్ ప్రమాదాలు హెల్మెట్ వాడుకోవడం వల్ల ఎక్కువ జరుగుతుండగా తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని చెప్పమని చెప్పేసి గైడ్ చేసి పిల్లల ద్వారా తల్లిదండ్రులు హెల్మెట్ పెట్టుకునే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాము. అదేవిధంగా స్కూలు చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎటువంటి పొగాకు ఉత్పత్తులు, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు సేవించడం కానీ మరియు అమ్మటం కానీ, స్కూల్ జోన్లో టొబాకో ఉత్పత్తులు అమ్మటం పూర్తిగా నిషేధించడం అనేది, వాటి మీద కూడా దాడులు చేసి దానికి సంబంధించిన కేసులు అయితే కడుతున్నాము. ప్రజలందరూ గమనించి ఈ బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు వాడకుండా, అదేవిధంగా పొగ త్రాగకుండా ఉండాలని చెప్పేసి మా వైపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.